మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే అద్భుత ఘన విజయం సాధించి వరుస సినిమా హిట్లతో అలరించిన విషయం మనకందరికీ తెలిసిందే. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఆపలేకపోయారు. నేడు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 హీరో అయ్యారు. ఇండస్ట్రీలోనే కాదు, దేశంలోనే ఏ హీరోకి లేని ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సినిమాలో రియల్ స్టార్గా ఎదిగిన ఆయన గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలు కూడా రియల్ స్టార్గా ఎదిగిపోయారు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం చెప్పినా కూడా తక్కువేనే చెప్పుకోవచ్చు. ఇకదలుండగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాజీ మంత్రులు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా విజయశాంతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఒక శిఖరంగా మారిపోయారు. ఆయన గ్రేట్ హీరోనే కాదు, నిజమైన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం వారు పవన్ కళ్యాణ్ గారిని ఏదేదో అన్నారు. ముఖ్యంగా కొడాలి అన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోనాను. కొడాలి, నువ్వు పెద్ద తప్పు చేశావు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టి కొడాలిపై రెచ్చిపోయారట విజయశాంతి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాజకీయాలే కాకుండా ఇటువైపు తెలుగు ఇండస్ట్రీలో తన అభిమానుల కోసం అదిరిపోయే సినిమాలతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే హరిహర వీరమ్మల సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో రాబోతున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబోతోంది.